Welcome to my YouTube channel. Today we are going to discuss about the 10th class 7th unit, that is nation and diversity. Actually, what is nation and diversity? Nation and diversity ante entidi. Okay, nation and diversity reminds us that surely our country is the land of different languages, different ethnics and different cultures and traditions. ఓకే, ఒక మన ఇండియాలో మాత్రమే మనము అందరినీ చూడగలం, అన్ని రకాల రిలీజియన్స్ ఉన్న వాళ్ళని మనం చూడగలం అనమాట. అన్ని రకాల ట్రెడిషన్స్, కల్చర్స్ మనం చూడవచ్చు. అదే మనమైతే వేరే కంట్రీలో, ఫారిన్ కంట్రీస్లో అయితే మనం అలాంటివి చూడలేము. ఓకే, సో దాంట్లో నుంచి మనకి ఇప్పుడు వీ హ్యావ్ 3 lessons in 7th unit of 10th class state syllabus, our Telangana syllabus, that is A reading My Childhood, B reading A Plea for India, and C reading Unity and Diversity in India. So now we are going to discuss about My Childhood. Okay, మై చైల్డ్హుడ్. సో మై చైల్డ్హుడ్ అంటే ఏంటిది? మై చైల్డ్హుడ్ అంటే మన చిన్నతనం. ఓకే, మై చైల్డ్హుడ్. సి నేషన్ అండ్ డైవర్సిటీ. మనకి ఇక్కడ ఒక పిక్చర్ ఉంది. పిక్చర్లో ఒక హిందూ అతను బ్యాటింగ్ చేస్తున్నాడు, ముస్లిం అతను ఫీల్డింగ్ చేస్తున్నాడు. సో ఇక్కడ మన పిక్చర్లో చూడొచ్చు, 2 రిలీజియన్ పీపుల్ ఒకే ప్లేస్లో ఉన్నారు. వాట్ డస్ ద పిక్చర్ సిగ్నిఫై? యూనిటీ ఇన్ డైవర్సిటీ. Do you experience the theme reflected in the picture in your real life? If not, what may be the possible reasons for this? ఇలాంటివి మీ లైఫ్లో ఎప్పుడైనా జరిగిందా? ఒకవేళ జరగకపోతే దానివల్ల రీజన్స్, దానికి జరగకపోవడానికి రీజన్స్ ఏంటిదో ఇప్పుడు అడుగుతున్నాడు అనమాట ఇక్కడ మనని. సో we will go into the lesson now. Read the following extract from Wings of Fire, where the former president of India speaks of his childhood. సో హూ ఈజ్ అవర్ ప్రెసిడెంట్? ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. యాక్చువల్గా ఇది మనకి చాలా ఓల్డ్ సిలబస్ అనమాట. సో ఫార్మర్ ప్రెసిడెంట్ అప్పుడు మనకి లెసన్ ఉన్నప్పుడు మనకి ఏపీజే అబ్దుల్ కలాం అనమాట. సో ఆయన స్టోరీయే ఇక్కడ మనకి ఇచ్చినారు. అది ఎక్కడి నుంచి తీసుకున్నారు అని అంటే వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే బుక్లో నుంచి. ఇది ఒక చిన్న పార్ట్ అనమాట మనకి. ఓకే, ఎక్స్ట్రాక్ట్ అంటే ఒక చిన్న పార్ట్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ వింగ్స్ ఆఫ్ ఫైర్. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా స్పీక్స్ ఆఫ్ హిస్ చైల్డ్హుడ్. సో ఇక్కడ మనకి ఏపీజే అబ్దుల్ కలాం అతని గురించి, అతని చైల్డ్హుడ్ గురించి మనకి లెసన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. ఓకే, ఫస్ట్ అతని ఇంట్రొడక్షన్ ఇక్కడ మనకి ఇచ్చారు. సో వి విల్ సీ దట్ నౌ. I was born into a middle class Tamil family in the island town of Rameshwaram in the erstwhile Madras state. My father Jainulabdin had neither much formal education nor wealth. Despite these disadvantages, he possessed great innate wisdom and a true generosity of spirit. He had an ideal helpmate in my mother, Ashi Amma. I do not recall the exact number of people she fed every day, but I am quite certain that far more outsiders ate with us than all the members of our own family put together. సో ఇక్కడ అబ్దుల్ కలాం అతని చైల్డ్హుడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ గురించిన డీటెయిల్స్ మనకి ఇక్కడ ఇచ్చిందనమాట. ఐ వాజ్ బోర్న్ ఇంటూ ఏ మిడిల్ క్లాస్ తమిళ్ ఫ్యామిలీ ఇన్ ద ఐలాండ్ టౌన్ ఆఫ్ రామేశ్వరం ఇన్ ద ఎస్ట్వైల్ మద్రాస్ స్టేట్. సో అతను ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అది తమిళ్ ఫ్యామిలీలో అండ్ రామేశ్వరంలో అతను పుట్టిండనమాట. ఓకే, మై ఫాదర్ జైనులాబ్దీన్ హ్యాడ్ నెయిదర్ మచ్ ఫార్మల్ ఎడ్యుకేషన్ నార్ మచ్ వెల్త్. సో వాళ్ళ ఫాదర్ నేమ్ ఏంటిది? జైనులాబ్దీన్. సో అతను చాలా చదువుకోలేదు అండ్ ఇంకా అతను రిచ్ పర్సన్ కూడా కాదనమాట. డిస్పైట్ దీస్ డిసడ్వాంటేజెస్ హీ పొసెస్డ్ గ్రేట్ ఇన్నేట్ విజ్డమ్ అండ్ ఏ ట్రూ జెనరోసిటీ ఆఫ్ స్పిరిట్. పొసెస్డ్ అంటే ఓనింగ్ సంథింగ్ అనమాట, అండ్ జెనరోసిటీ ఈజ్ వెరీ కైండ్ ఆఫ్ స్పిరిట్. ఓకే, ఇవన్నీ డిసడ్వాంటేజెస్, రిచ్ అవ్వకపోవడం, చదువుకోకపోవడం, ఇవన్నీ పక్కన పెడితే అతను న్యాచురల్గా చాలా తెలివి గలవాడు అండ్ ఇంకా చాలా కైండ్ పర్సన్ అనమాట. చాలా స్పిరిట్ ఉన్న పర్సన్, ఏదైనా కాన్ఫిడెన్స్తో చేసే పర్సన్ అని అర్థం ఇక్కడ. హీ హ్యాడ్ అన్ ఐడియల్ హెల్ప్మేట్ ఇన్ మై మదర్, ఆషి అమ్మ. సో ఏపీజే అబ్దుల్ కలాం వాళ్ళ మదర్ పేరు ఆషి అమ్మ అండ్ ఇంకా వాళ్ళ ఫాదర్కి ఆమె ఒక ఐడియల్ హెల్ప్మేట్గా ఉండేది అనమాట. అంటే బెటర్ సోల్మేట్. ఓకే, బెటర్ హాఫ్. అతన్ని ఏది చేసినా కూడా అతన్ని చాలా ఎంకరేజ్ చేస్తూ ఉండేది. I do not recall the exact number of people she fed every day. ఓకే, ఇంకా వాళ్ళ మదర్ ఏం చేస్తూ ఉండేవారు అంటే అందరికీ అన్నం భోజనం పెట్టేవాళ్ళేమో మేబీ. ఓకే, ఐ డు నాట్ రికాల్ ద ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్ షీ ఫెడ్ ఎవ్రీ డే. అంటే వాళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో ఏపీజే అబ్దుల్ కలాం గారి మదర్, ఆమె
చాలా మందికి భోజనం పెట్టేదన్నమాట ఎవ్రీ డే. But I'm quite certain that far more outsiders ate with us than all the members of our family put together. సో ఇంకా ఆమె ఎంతమందికి భోజనం పెట్టింది డైలీ అని అంటే, వాళ్ళందరు ఫ్యామిలీ మెంబర్స్ కలిసి కూర్చొని తిన్నదానికంటే కూడా బయట అవుట్ సైడర్స్ వాళ్ళ అమ్మ చేతితో, వాళ్ళ మదర్ చేతితో తిన్న భోజనమే ఎక్కువ అని చెప్తున్నాడు. అంటే దీని అర్థం ఏంటిది అంటే, వాళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో ఏపీజే అబ్దుల్ కలాం గారి మదర్, సో ఆమె చాలా మందికి భోజనం పెట్టేది అని అర్థం. I was one of the children, a short boy with rather undistinguished look, born to tall and handsome parents. సో అబ్దుల్ కలాం ఏం చెప్తున్నారు ఇక్కడ అని అంటే, నేను వాళ్ళకి అంటే చాలా అందమైన బ్యూటిఫుల్గా చాలా టాల్గా ఉన్న పేరెంట్స్కి నేను ఒక షార్ట్గా ఉండే చిల్డ్రన్ వాళ్ళ కొడుకుని అని చెప్తున్నాడు. ఇంకా అన్డిస్టింగ్విష్డ్ లుక్ అంటే లుక్స్ అంతా బాగుండేవి కాదు, నేను మా పేరెంట్స్ చాలా హ్యాండ్సమ్ ఉన్నా కూడా నేను అంత హ్యాండ్సమ్ ఉండేవాడిని కాదు అని. We lived in our ancestral house which was built in the middle of the 19th century. సో వాళ్ళు ఎక్కడ ఉండేవాళ్ళు రామేశ్వరం ఐలాండ్ టౌన్లో అంటే, వాళ్ళ యాన్సెస్ట్రల్ హౌస్ అంటే వాళ్ళ పూర్వీకులు, వాళ్ళ తాత ముత్తాతలు ఎవరైతే కట్టించినారో 19th సెంచరీలో మిడిల్ ఆఫ్ ద ఇయర్ 19th సెంచరీ మిడిల్ ఆఫ్ ద ఇయర్లో వాళ్ళ యాన్సెస్ట్రల్ అంటే వాళ్ళ పూర్వీకులు, వాళ్ళ తాత ముత్తాతలు కట్టించిన ఇంట్లోనే వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. ఇట్ వాస్ ఫెయిర్లీ అ లార్జ్ పక్కా హౌస్ మేడ్ ఆఫ్ లైమ్ స్టోన్ అండ్ బ్రిక్ ఆన్ ద మాస్క్ స్ట్రీట్ ఇన్ రామేశ్వరం. ఇంకా ఇల్లు ఎక్కడ ఉండేది, ఎలా ఉండేది అంటే అది పక్కా హౌస్ అనమాట. పక్కా హౌస్ అంటే ఇంకా కూలిపోదు, చాలా గట్టిగా చాలా స్ట్రాంగ్గా ఉండే ఇల్లు అనమాట. సో అది ఎలా తయారు చేసిరు అంటే లైమ్ స్టోన్ అండ్ బ్రిక్స్. లైమ్ స్టోన్ అంటే లైక్ మార్బుల్స్ అండ్ ఇంకా ఇటుకలతో అది కట్టిరు అనమాట. ఎక్కడ కట్టిరు అంటే మాస్క్ స్ట్రీట్ ఇన్ రామేశ్వరం. రామేశ్వరంలో ఒక మస్జిద్ ఉండేది, ఆ మస్జిద్ ఉన్న గల్లీలో ఆ ఇల్లు ఉండేది అనమాట. My austere father used to avoid all inessential comforts and luxuries. Austere father అంటే austere మీన్స్ స్ట్రిక్ట్ అనమాట. సో వాళ్ళ ఫాదర్ చాలా స్ట్రిక్ట్గా ఉండే వాళ్ళంట. ఇంకా కంఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో, మనకి పనికి రాని కంఫర్ట్స్ లగ్జరీస్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని అవాయిడ్ చేసేవాళ్ళు అనమాట. However, all necessities were provided for in terms of foods, medicine or clothes. In fact, I would say mine was a very secure childhood, both materially and emotionally. సో ఇంకేం చెప్తున్నాడు ఇక్కడ మనకి కలాం గారు అంటే, వాళ్ళ ఫాదర్ ఎవరైతే చాలా స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళో అతను అవసరం లేని కంఫర్ట్స్ లగ్జరీస్ అన్ని చాలా అవాయిడ్ చేసేవాళ్ళంట. కానీ ఉన్న నెసెసిటీస్ ఏవైతే అవసరానికి తగ్గట్టు ఫుడ్, మెడిసిన్, షెల్టర్, క్లాత్స్ ఇవైతే అవి కంపల్సరీ. అవి ఆ నెసెసిటీస్ మన అబ్దుల్ కలాం గారికి సరిపోయేవంట. I would say mine was a secure childhood, both materially and emotionally. మెటీరియల్లీ ఎమోషనల్లీ అని అంటే మనకి ఏవి అవసరం ఉన్నాయో అవి అవసరం ఉన్నాయి, అండ్ ఇంకా ఎమోషనల్లీ అంటే వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే చాలా లవింగ్ ఉండే వాళ్ళు అనమాట. సో అతనికి చాలా సెక్యూర్గా చైల్డ్హుడ్ అనేది గడిచిపోయింది. సో see in this picture a Brahmin family is taking a procession and a Muslim boy is following them. Okay, this Muslim boy is none other than APJ Abdul Kalam. Okay, సో ఇక్కడ రామేశ్వరం అనేది మనకి ఒక పవిత్రమైన ప్లేస్ అనమాట. ఇక్కడ ఈ బ్రాహ్మణ్ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఊరేగింపు తీస్తున్నారు, వాళ్ళని మన అబ్దుల్ కలాం గారు ఫాలో అవుతున్నారు. సో అతని చైల్డ్హుడ్ అయిపోయింది, వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ అయిపోయినాయి. ఇప్పుడు మనకి అతను 8 years ఓల్డ్గా ఉన్నప్పుడు అతని లైఫ్లో ఏం జరిగిందో, ఏం ఇన్సిడెంట్స్ అయినాయో ఇక్కడ మనకి ఈ పారాగ్రాఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. The Second World War broke out in 1939 when I was 8 years old. For reasons I have never been able to understand, a sudden demand for tamarind seeds erupted in the market. I used to collect the seeds and sell them to a provision shop on Mask Street. A day's collection would fetch me the princely sum of 1 anna. My brother-in-law Jainul Abdin would tell me the stories about the war, which I would later attempt to trace in the headlines in Dinamani. ఓకే, బ్రోక్అవుట్ అంటే స్టార్ట్ అవ్వడం అండి ఇక్కడ. సో బ్రోక్అవుట్ అంటే విరిగిపోవడం అలాంటిది కాదు, స్టార్ట్ అవ్వడం అనమాట. ఓకే, అతను 8 years ఓల్డ్ ఉన్నప్పుడు in 1939లో అక్కడ సెకండ్ వరల్డ్ వార్ జరిగిందనమాట. సో సడన్గా అక్కడ ఏమైందో తెలియదు, కానీ ఫర్ రీజన్ ఐ హ్యావ్ నెవర్ బీన్ ఏబుల్ టు అండర్స్టాండ్, నాకు అసలు అర్థం కాలేదు. ఏంటంటే టామరిన్ సీడ్స్ ఏవైతే మనం చింత గింజలు ఉంటాయి కదా, చింతపండు తీసేసిన తర్వాత గింజలు ఉంటాయి. ఎరుప్టెడ్ మీన్స్ రైజింగ్. ఓకే, సడన్ డిమాండ్ ఫర్ టామరిన్ సీడ్స్ ఎరుప్టెడ్ ఇన్ ద మార్కెట్.
అసలు అర్థం కాలేదంట అతనికి. ఐ మీన్ అబ్దుల్ కలాం గారికి అతను 8 years ఓల్డ్ ఉన్నప్పుడు, అప్పుడు 1939లో సెకండ్ వరల్డ్ వార్ స్టార్ట్ అయింది. సో అప్పుడు సడన్ గా చింతగింజలు టామరిన్ సీడ్స్ కి చాలా డిమాండ్ పెరిగిపోయిందంట మార్కెట్లో. సో అలా అయిన అప్పుడు ఐ యూజ్ టు కలెక్ట్ ద సీడ్స్ అండ్ సెల్ దెమ్ టు ప్రొవిజన్ షాప్ అండ్ మాస్క్ స్ట్రీట్. ప్రొవిజన్ షాప్ అంటే కిరాణా షాప్ అనమాట. ఓకే, సో అలా టామరిన్ సీడ్స్ కి డిమాండ్ ఇంక్రీజ్ అయినప్పుడు అతను ఏం చేసేవాళ్ళు అంటే ఆ టామరిన్ సీడ్స్ అన్ని కలెక్ట్ చేసి ఆ కిరాణా షాప్ లో అమ్మేవాడు. ఆ షాప్ ఎక్కడ ఉంది అంటే మాస్క్ స్ట్రీట్ లో. అతని వాళ్ళ ఇల్లు అక్కడే ఉంది, షాప్ కూడా అక్కడే ఉంది. A day's collection would fetch me the princely sum of 1 anna. సో ఇప్పుడు మనము 1 rupee, 2 rupee, 3 rupees అంటున్నాం కదా, అప్పటి కాలంలో మనము 1 రూపీని 1 ఆనా అనేవాళ్ళం అనమాట. సో అతను ఒక రోజు మొత్తం కష్టపడితే అతనికి వచ్చిన అమౌంట్ ఎంత అంటే 1 ఆనా. మై బ్రదర్ ఇన్ లా జలాలుద్దీన్ would tell me the stories about the war which I would later attempt to trace in the headlines in దినామణి. దినామణి అంటే ఇప్పుడు మనకి ఆంధ్రజ్యోతి, సాక్షి ఇలాంటి పేపర్స్, న్యూస్ పేపర్స్ ఉన్నాయి కదా మనకి డైలీ వచ్చేవి. సో అలా అప్పుడు దినామణి అని ఒక న్యూస్ పేపర్ ఉండేది. సో అతని బ్రదర్ ఇన్ లా ఎవరైతే ఉన్నారో జలాలుద్దీన్, అతను మా ఏపీజే అబ్దుల్ కలాం గారికి స్టోరీస్ చెప్పేవాడట. దేని గురించి అంటే అప్పుడు సెకండ్ వరల్డ్ వార్ జరుగుతుంది కదా, దాని గురించి చెప్పేవాడు. సో అతను చెప్పిన స్టోరీస్ అన్ని నెక్స్ట్ డే హెడ్లైన్స్ లో అతను వినేవారు అనమాట. సో ఆ సీడ్స్ అన్ని కలెక్ట్ చేసి ఆ మాస్క్ షాప్ లో, ఐ మీన్ మాస్క్ స్ట్రీట్ ప్రొవిజన్ షాప్ లో అమ్మినప్పుడు అతనికి ఒక డే కలెక్షన్ అంతా ఒక 1 ఆనా అయ్యేదన్నమాట. సో మై బ్రదర్ ఇన్ లా అంటే వాళ్ళ మామ కొడుకు కావచ్చు, వాళ్ళ అత్త కొడుకు ఎవరో జలాలుద్దీన్ would tell me stories about the war which I would later attempt to trace in the headlines in దినామణి. సో అక్కడ అప్పుడు దినామణి అని ఒక డైలీ న్యూస్ పేపర్ వచ్చేదన్నమాట. సో అక్కడ వరల్డ్ వార్ జరుగుతుంది కదా అప్పుడు. సో జలాలుద్దీన్ ఎవరైతే ఉన్నారో అప్పుడు అతను అబ్దుల్ కలాంకి ఆ వార్ గురించిన స్టోరీస్ అన్ని చెప్పేవాడు. ఆ చెప్పిన స్టోరీస్ అన్ని నెక్స్ట్ డే దినామణి అనే ఈ న్యూస్ పేపర్లో హెడ్లైన్స్ అన్ని వచ్చేవన్నమాట. ఈ జలాలుద్దీన్ చెప్పిన స్టోరీస్ అన్ని దినామణి అనే న్యూస్ పేపర్లో హెడ్లైన్స్గా వచ్చేవి. అవర్ ఏరియా బీయింగ్ ఐసోలేటెడ్ అంటే బీయింగ్ ఫార్ అవే అండ్ వాజ్ కంప్లీట్లీ అన్ఎఫెక్టెడ్ బై ద వార్. సో అప్పుడు సెకండ్ వరల్డ్ వార్ జరుగుతుంది కదా మనకి, అప్పుడు జరిగినప్పుడు ఈ రామేశ్వరం కూడా అందులో ఉంది. కాకపోతే ఆ వార్ వల్ల వీళ్ళకి పెద్దగా ఎఫెక్ట్ ఏం అవ్వలేదన్నమాట. But soon India was forced to join the allied forces and something like a state of emergency was declared. బట్ చాలా త్వరలోనే ఇంకా మనకి ఎఫెక్ట్ అవ్వదు అని అనుకునే టైంలోనే ఇండియాని వేరే కంట్రీస్తో మర్జ్ అవ్వమని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళు డిక్లేర్ చేసిరంట. ద ఫస్ట్ క్యాజువాలిటీ కేమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సస్పెన్షన్ ఆఫ్ ద ట్రైన్ హాల్ట్ ఎట్ రామేశ్వరం స్టేషన్. హాల్ట్ అంటే స్టాప్ చేయడం అండి. సో అప్పుడు వీళ్ళు జాయిన్ అవ్వకపోగా అక్కడ ప్రాబ్లమ్స్ ఏం రేజ్ అయినాయి అని అంటే రామేశ్వరంకి వచ్చే ట్రైన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆపేసిరనమాట. The newspaper now had to be bundled and thrown out from the moving train on the Rameshwaram road between Rameshwaram and Dhanuskodi. ఓకే, అప్పుడు న్యూస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఈ ట్రైన్ ఎక్కడ ఆగిపోయింది అని అంటే రామేశ్వరం అండ్ ధనుష్కోడి అనే రైల్వే స్టేషన్ మధ్యలో ఈ ట్రైన్ని ఆపేసిరనమాట. సో న్యూస్ పేపర్స్ నవ్ హ్యాడ్ టు బి బండల్డ్ అండ్ థ్రోన్ అవుట్ ఫ్రమ్ ద మూవింగ్ ట్రైన్. సో అప్పుడు న్యూస్ పేపర్స్ అనేవి వేయడం చాలా కష్టం అయిపోయింది. ఒకరే బండల్ చేసుకొని దాన్ని వేయాలంటే ఇబ్బంది అయిపోతుంది కదా. సో అప్పుడు ఏమైంది అని అంటే దట్ ఫోర్స్డ్ మై కజిన్ సంసుద్దీన్ హూ డిస్ట్రిబ్యూటెడ్ న్యూస్ పేపర్స్ ఇన్ రామేశ్వరం. ఓకే, అప్పుడు సంసుద్దీన్ ఎవరైతే ఉన్నారో సంసుద్దీన్ అని అతను మన ఏపీజే అబ్దుల్ కలాం గారికి కజిన్ అనమాట. సో అతను ఏం చేసేటోడు అంటే డిస్ట్రిబ్యూట్ చేసేటోడు న్యూస్ పేపర్స్ అన్ని రామేశ్వరంలో. టు లుక్ ఫర్ ఏ హెల్పింగ్ హ్యాండ్ టు క్యాచ్ ద బండల్స్ అండ్ యాజ్ ఇఫ్ న్యాచురల్లీ ఐ ఫిల్డ్ ద స్లాట్ అంటే ప్లేస్ అనమాట. ఓకే, అతనికి ఇబ్బంది అయిపోయింది. పేపర్స్ని బండల్ చేయాలి, ఇంకా మూవింగ్ ట్రైన్లో నుంచి బయటికి వేయాలంటే ఇబ్బంది అయిపోయింది. సో అప్పుడు అతను న్యూస్ పేపర్ డిస్ట్రిబ్యూటర్ కాబట్టి అతను ఒక హెల్పింగ్ హ్యాండ్ కోసం చూస్తున్నాడు అనమాట. ఆ పేపర్స్ని ఎవరైతే తీసుకోగలరంటే ఆ బండల్స్ని తీసుకొని ట్రైన్లో డిస్ట్రిబ్యూట్ చేయడానికి కోసం. సో ఆ ప్లేస్ని మన అబ్దుల్ కలాం గారు ఫిల్ చేసిరనమాట. Samsuddin helped me earn my first wages half a century later. I can still feel the surge of pride in earning my own money for the first time. So, సంసుద్దీన్ ఉన్నాడు కదా కజిన్, ఎవరైతే మన అబ్దుల్ కలాం వాళ్ళ కజిన్ ఉన్నాడు కదా సంసుద్దీన్, అతను మన కలాం గారికి ఫస్ట్ వేజెస్ అంటే ఫస్ట్ శాలరీ తీసుకోవడంలో అతను హెల్ప్ చేసిండు అనమాట. ఎలా హెల్ప్ చేసిండు అంటే త్రూ ద న్యూస్ పేపర్స్.
హాఫ్ ఏ సెంచరీ అంటే ఒక 50 years తర్వాత కూడా మన కలాం గారు దాన్ని చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. మనం కూడా అంతే కదా, మన ఫస్ట్ శాలరీ ఏదైతే ఉంటుందో అది మనకి చాలా లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. సో సేమ్ అబ్దుల్ కలాంకి కూడా 50 years తర్వాత అది అలానే గుర్తుండిపోయింది అనమాట. Every child is born with some inherited characteristics into a specific socio-economic and emotional environment and trained in certain ways by figures of authority. I inherited honesty and self-discipline from my father, from my mother. I inherited faith in goodness and deep kindness, and so did my 3 brothers and sisters. I had 3 close friends. సో ఏపీజే అబ్దుల్ కలాం గారు 8 years ఉన్నప్పుడు 1939 ఇయర్లో సెకండ్ వరల్డ్ వార్ జరిగింది. అప్పుడు వాళ్ళ ఉన్న ఏరియాకి పెద్ద ఎఫెక్ట్ ఏం అవ్వలేదు. కాకపోతే తర్వాత ఇండియాని వేరే అలైడ్ ఫోర్సెస్తో జాయిన్ అవ్వమని వాళ్ళు ఎమర్జెన్సీ డిక్లేర్ చేసినప్పుడు ఇది కొంచెం వాళ్ళకి ప్రాబ్లం అయ్యి అక్కడ ఉన్న ట్రైన్ని ఆపేస్తే ఆ సంసుద్దీన్ ఎవరైతే కజిన్ ఉన్నారో అబ్దుల్ కలాం గారి కజిన్, అతను మన కలాం గారికి ఫస్ట్ వేజెస్ తీసుకోవడానికి హెల్ప్ చేసిండు అనమాట. ఐ మీన్ ఫైనాన్షియల్లీ హెల్ప్ చేసిండు. సో దిస్ వాజ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఏపీజే అబ్దుల్ కలాం వెన్ హీ వాజ్ 8 years old. సో నౌ every child is born with some inherited characteristics. ఇన్హెరిటెడ్ క్యారెక్టరిస్టిక్స్ అంటే మన వారసత్వంగా వచ్చే లక్షణాలు అనమాట. ఇప్పుడు మన పేరెంట్స్ నుంచి కానీ మన గ్రాండ్ పేరెంట్స్ నుంచి కానీ వచ్చే మనకి అలవాట్లు, హ్యాబిట్స్ ఏవైతే ఉంటాయో దాన్ని మనమే ఇన్హెరిటెడ్ క్యారెక్టరిస్టిక్స్ అంటాం. ఓకే, ప్రతి ఒక్క చైల్డ్ మనకు పుట్టేటప్పుడు వాళ్ళు ఇన్హెరిటెడ్ క్యారెక్టరిస్టిక్స్తో పుడతారనమాట. అది పేరెంట్స్ నుంచి అయినా అయ్యి ఉండొచ్చు, లేదంటే గ్రాండ్ పేరెంట్స్ నుంచి అయినా అయ్యి ఉండొచ్చు. into a specific socio-economic and emotional environment and trained in certain ways by figures of authority. సో వాళ్ళు పుట్టేటప్పుడు ఇన్హెరిటెడ్ క్యారెక్టరిస్టిక్స్తో అయితే పుడతారు, బట్ అది సోషియో ఎకనామిక్ అండ్ ఎమోషనల్ ఎన్విరాన్మెంట్ ఎలా అవుతుంది అని అంటే వాళ్ళ అలవాటుని బట్టి, వాళ్ళ లక్షణాలని బట్టి, అక్కడ వాళ్ళ పెరిగిన ఎన్విరాన్మెంట్ని బట్టి అవుతుందన్నమాట. I inherited honesty and self-discipline from my father, from my mother. సో ఇప్పుడు మన అబ్దుల్ కలాం గారికి వాళ్ళ ఫాదర్ నుంచి వాళ్ళ మదర్ నుంచి ఏం హ్యాబిట్స్, ఏం లక్షణాలు వచ్చినాయి అని అంటే సెల్ఫ్ డిసిప్లిన్ అండ్ హానెస్టీ అనమాట. I inherited faith in goodness and deep kindness, and so did my 3 brothers and sisters. సో ఇంకా వాళ్ళ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ నుంచి అతనికి ఏం వచ్చినాయి అంటే గుడ్నెస్, మంచితనం, అండ్ డీప్ కైండ్నెస్, జాలి గుణం అనమాట. ఐ హ్యాడ్ 3 close friends. ఇంకా అతనికి 3 close friends ఉన్నారనమాట. సో ఇక్కడ ఒక సార్ లెసన్ చెప్తున్నారు, ఇక్కడ అందరు కూర్చొని ఉన్నారు, అందరు బ్రాహ్మిన్స్ ఉన్నారు. ఇక్కడ మన అబ్దుల్ కలాం గారు ఒక్కరే ముస్లిం అనమాట. ఇక్కడ ఈ టీచర్ ఎవరైతే ఉన్నాడో అతను కూడా ఒక బ్రాహ్మణ్. మనం ఇక్కడ చూడొచ్చు ఈ హెయిర్ స్టైల్ని, బొట్టుని బట్టి. సో ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. In my childhood, I have 3 friends in my childhood: Ramanatha Shastri, Arvindan and Shiva Prakashan. సో అతని ఫ్యామిలీ పేరెంట్స్ నుంచి అతను సెల్ఫ్ డిసిప్లిన్ అండ్ హానెస్టీ వచ్చినాయి. అతని బ్రదర్స్ అండ్ సిస్టర్స్ నుంచి అతనికి గుడ్నెస్ ఇంకా డీప్ కైండ్నెస్ వచ్చినాయి. అతనికి 3 members ఫ్రెండ్స్ ఉన్నారు అతని చైల్డ్హుడ్లో. వాళ్ళు ఎవరు అంటే రామనాథ శాస్త్రి, అరవిందన్ అండ్ శివప్రకాశన్. వీళ్ళు ముగ్గురు అబ్దుల్ కలాం గారి బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. సో వీళ్ళ ముగ్గురు అబ్దుల్ కలాం గారి క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. ఆల్ దీస్ బాయ్స్ వేర్ ఫ్రమ్ ఆర్థోడాక్స్ హిందూ బ్రాహ్మిన్ ఫ్యామిలీస్ అనమాట. ఆర్థోడాక్స్ అంటే ట్రెడిషనల్. సో వీళ్ళ ముగ్గురు కూడా శాస్త్రి, రామనాథ శాస్త్రి, అరవిందన్ అండ్ శివప్రకాశన్, వీళ్ళ ముగ్గురు కూడా బ్రాహ్మిన్ ఫ్యామిలీ నుంచి బిలాంగ్ చేస్తారనమాట. యాజ్ చిల్డ్రన్ నన్ ఆఫ్ us ever felt any difference amongst ourselves because of our religious differences and upbringing. సో అప్బ్రింగింగ్ అంటే పెంపకం. సో మనం కూడా చిన్నగా ఉన్నప్పుడు మనకి రిలీజియన్ డిఫరెన్సెస్ అనేవి పెద్దగా ఏం ఉండకపోయేవి, అవి మన పెంపకాన్ని బట్టి. ఓకే, ఇన్ఫ్యాక్ట్ రామనాథ శాస్త్రి వాజ్ ద సన్ ఆఫ్ పక్షి లక్ష్మణ శాస్త్రి, ద హై ప్రీస్ట్ ఆఫ్ రామేశ్వరం టెంపుల్. లేటర్ హీ టుక్ ఓవర్ ద ప్రీస్ట్హుడ్ ఆఫ్ ద రామేశ్వరం టెంపుల్ ఫ్రమ్ హిస్ ఫాదర్. సో ఈ పారాగ్రాఫ్లో మనకి అబ్దుల్ కలాం గారు వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్ గురించి అండ్ ఆల్సో వాళ్ళు ఇప్పుడు ప్రెసెంట్ డేలో వాళ్ళు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారో అది మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. సో రామనాథ శాస్త్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫాదర్ నేమ్ పక్షి లక్ష్మణ శాస్త్రి. ఆయన రామేశ్వరం టెంపుల్లోనే ఒక పెద్ద పూజారి అనమాట. తర్వాత అతని నుంచి రామేశ్వరం టెంపుల్ పూజారి అతను ఉండే కదా,
సో దాన్ని రామనాథ శాస్త్రి తీసుకున్నాడు అనమాట. అంటే లైక్ ఫాదర్ రిటైర్ అయితే వాళ్ళ కొడుక్కి ఆ పోస్ట్ ఇస్తారు కదా, సో సేమ్ అనమాట. పక్షి లక్ష్మణ శాస్త్రి తర్వాత రామనాథ శాస్త్రి ఆ పోస్ట్ ని తీసుకున్నారనమాట రామేశ్వరం టెంపుల్లో హై ప్రీస్ట్ గా లైక్ పెద్ద పూజారిగా ఉండడం కోసం. సెకండ్ ఫ్రెండ్ ఇప్పుడు అరవిందన్ వెంట్ ఇన్ టు ద బిజినెస్ ఆఫ్ అరేంజింగ్ ట్రాన్స్పోర్ట్ ఫర్ విజిటింగ్ పిల్గ్రిమ్స్. సో అరవిందన్ అనే ఫ్రెండ్ అతను ఒక బిజినెస్ లో సెటిల్ అయిపోయాడు. అది ఏం బిజినెస్ అంటే ట్రాన్స్పోర్ట్ బిజినెస్. ఎవరైతే విజిట్ చేస్తారు కదా లైక్ పిల్గ్రిమ్స్, పుణ్యస్థలాలు అంటారు కదా, అలాంటివి విజిట్ చేయడానికి వచ్చిన టూరిస్టులకి అతను ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేసేవాడు అనమాట. అండ్ శివప్రకాశన్ బికేమ్ ఏ క్యాటరింగ్ కాంట్రాక్టర్ ఆఫ్ ద సదరన్ రైల్వేస్. సో లాస్ట్ ఫ్రెండ్ శివప్రకాశన్ ఎవరైతే ఉన్నారో అతను ఒక క్యాటరింగ్ బిజినెస్ స్టార్ట్ చేసిండు అనమాట. ఎక్కడ అంటే అతను కాంట్రాక్ట్ ఎక్కడ తీసుకున్నాడు అంటే సదరన్ రైల్వేస్ లో అనమాట. రైల్వే స్టేషన్స్ సౌత్ సైడ్ ఉన్న రైల్వే స్టేషన్ లో అతను ఇప్పుడు ఒక క్యాటరింగ్ కాంట్రాక్టర్. డ్యూరింగ్ ద యాన్యువల్ Sri Sitarama Kalyanam ceremony, our family used to arrange boats with a special platform for carrying idols of the Lord from the temple to the marriage site situated in the middle of the pond called Ramatirtha, which was near our house. Events from Ramayana and from the life of the prophet were the bedtime stories my mother and grandmother would tell the children in our family. So, inka అతని ఫ్యామిలీ అయిపోయింది, ఫ్రెండ్స్ అయిపోయింది. సో ఇప్పుడు మనకి ఏం చెప్తున్నాడు అని అంటే డ్యూరింగ్ ద యాన్యువల్ సీతారామ కళ్యాణం సెరమోనీ. సో మనం ఇయర్లీ వన్స్ మనం శ్రీరామనవమి చేసుకుంటాం కదా, సో అప్పుడు అక్కడ వాళ్ళ ఫ్యామిలీ ఏం చేస్తుండే అని అంటే ఇప్పుడు మనము సీతారామ కళ్యాణం ఏదైతే జరుగుతుందో అది పాండ్ అంటే ఒక నది, చెరువు అలాంటివి దాన్ని వెనకాల దాన్ని దాటి వెళ్ళాలన్నమాట. సో అక్కడికి వెళ్ళడానికి వాళ్ళు బోట్స్ అరేంజ్ చేసేవాళ్ళు అనమాట. ఎవరు? కలాం గారి ఫ్యామిలీ వాళ్ళు బోట్స్ అరేంజ్ చేసేవాళ్ళు. ఇంకా వాళ్ళు ఏం చేసేటోళ్ళు అంటే our family used to arrange boats with a special platform for carrying idols of the Lord from the temple to the marriage site. సో వాళ్ళు దేనికి రెడీ చేసేటోళ్ళు బోట్స్ అని అంటే ఆ టెంపుల్ నుంచి మ్యారేజ్ సైట్కి మనం ఐడల్స్ విగ్రహాలన్నీ తీసుకెళ్ళాలి కదా, సో దానికోసం వాళ్ళు బోట్స్ అరేంజ్ చేసేవాళ్ళు అనమాట. సో యాక్చువల్గా ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటిది అంటే బీయింగ్ ఏ ముస్లిం ఫ్యామిలీ దే ఆర్ యునైటెడ్ విత్ ద హిందూస్ అనమాట. సో వాళ్ళ ముస్లిమ్స్ అయినా కూడా హిందూస్తో చాలా బాగా కలిసిపోయి వాళ్ళు ఈ పనులన్నీ చేసేవాళ్ళు చాలా శ్రద్ధతో, ఇంట్రెస్టింగ్గా అండ్ ఆల్సో లైక్ విత్ డివోషన్. Our family used to arrange boats with a special platform for carrying idols of the Lord from the temple to the marriage site situated in the middle of the pond called Ramatirtha. So అది పాండ్ అంటే ఒక చెరువు అండి. ఆ చెరువుకి అవతల సైడ్ ఇవతల సైడ్ కాదు, చెరువుకి మధ్యలో ఉండేదంట. దాన్ని మనం రామతీర్థం అని అంటాం. సో అక్కడ ఉన్న దానికి వాళ్ళు బోట్స్ అరేంజ్ చేసేవాళ్ళు అనమాట, విచ్ వాజ్ నియర్ అవర్ హౌస్. సో అది వాళ్ళ ఇంటికి చాలా దగ్గరలో ఉండేది. ఈవెంట్స్ ఫ్రమ్ ద రామాయణ అండ్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ ద ప్రాఫెట్ వేర్ ద బెడ్ టైమ్ స్టోరీస్ మై మదర్ అండ్ గ్రాండ్ మదర్ వుడ్ టెల్ ద స్టోరీస్ ఇన్ అవర్ ఫ్యామిలీ. సో యాక్చువల్గా ఇప్పుడున్న జనరేషన్లో మనమే మన పిల్లలకి రామాయణం స్టోరీస్, మహాభారతం స్టోరీస్ చెప్పట్లేదు. సో కానీ ఇక్కడ ముస్లిం ఫ్యామిలీ అయినా సరే అబ్దుల్ కలాం వాళ్ళ మదర్ కానీ గ్రాండ్ మదర్ కానీ వాళ్ళకి పడుకునేటప్పుడు రామాయణం స్టోరీస్, ఇంకా అక్కడ ఉన్న ప్రాఫిట్ అంటే ఎవరైతే పెద్ద మనుషులు ఉంటారో వాళ్ళ గురించిన మోరల్ స్టోరీస్ అన్ని పడుకునేటప్పుడు వాళ్ళు చెప్పేటోళ్ళంట. One day when I was in the 5th standard at the Rameshwaram Elementary School, a new teacher came to our class. సో ఒకరోజు అతను 5th క్లాస్లో ఉన్నప్పుడు రామేశ్వరం ఎలిమెంటరీ స్కూల్లో ఒక కొత్త టీచర్ వాళ్ళ క్లాస్కి వచ్చారంట. ఐ యూజ్డ్ టు వేర్ ఏ క్యాప్ విచ్ మార్క్డ్ మీ యాజ్ ఏ ముస్లిం. సో ముస్లిమ్స్ ఒక టైప్ ఆఫ్ క్యాప్ వేసుకుంటారు కదా, సో అతను ఆ క్యాప్ వేసుకొని స్కూల్కి వెళ్ళేవాడు. ఆ క్యాప్ చూస్తేనే మనకు అర్థమైపోయేది అతను ముస్లిం అని. అండ్ ఐ ఆల్వేస్ సాట్ ఇన్ ద ఫ్రంట్ రో నెక్స్ట్ టు రామనాథ శాస్త్రి హూ వోర్ ద సాక్రెడ్ థ్రెడ్. సో బ్రాహ్మిన్స్ ఎవరైనా సరే సాక్రెడ్ థ్రెడ్, అది జంధ్యం అంటారు కదా, అది వేసుకుంటారు. సో అది ఎవరు వేసుకున్నారు అంటే రామనాథ శాస్త్రి వేసుకున్నాడు. ఇంకా మన కలాం గారు ఎప్పుడైనా సరే ఫ్రంట్ రోలో రామనాథ శాస్త్రి పక్కనే అతను కూర్చునేవాడు అనమాట. ద న్యూ టీచర్ కుడ్ నాట్ స్టమక్ ఏ హిందూ ప్రీస్ట్ సన్ సిట్టింగ్ విత్ ఏ ముస్లిం బాయ్. సో వచ్చిన టీచర్ కూడా ఇక్కడ మనం ఈ పిక్చర్లో చూడొచ్చండి. ఇక్కడ ఈ పిక్చర్లో చూడొచ్చు.
నేను ఆల్రెడీ మీకు ముందే చెప్పిన ఇతను కూడా ఒక బ్రాహ్మణ్ అన్నమాట. వీళ్ళందరూ కూడా బ్రాహ్మణే. ఇక్కడ ఒక ముస్లిం బాయ్, ఇక్కడ కూర్చున్న అతను మనకి రామనాథ శాస్త్రి అయి ఉండాలి, ఒకరు శివప్రకాశన్, ఇంకొకరు అరవిందన్ అయి ఉండాలి. సో ఇది చూసిన న్యూ టీచర్కి మన కలాం గారు రామనాథ శాస్త్రి పక్కన కూర్చోవడం నచ్చలేదంట. హీ కుడ్ నాట్ స్టమక్ అంటే అతను డైజెస్ట్ అవ్వలేదు అతనికి అని అర్థం. ఓకే, ఒక ముస్లిం బాయ్ ఒక బ్రాహ్మణ్ పక్కన కూర్చోవడం అతనికి నచ్చలేదు. ఇన్ అకార్డెన్స్ విత్ అవర్ సోషల్ ర్యాంకింగ్ as a new teacher saw it, I was asked to go and sit on the back bench. I felt very sad, and so did Ramanatha Shastri. He looked utterly downcast, and I shifted to my seat in the last row. The image of him weeping when I shifted to the last row felt a lasting impression on me. సో ఒక బ్రాహ్మణ్ టీచర్ ఒక ముస్లిం బాయ్ ఒక ముస్లిం స్టూడెంట్ పక్కన కూర్చోవడం అతనికి నచ్చలేదు. సో యాక్చువల్గా సోషల్ ర్యాంకింగ్ అంటే యాజ్ పర్ లా మనము స్టూడెంట్స్ అందరినీ ఈక్వల్గా హ్యాండిల్ చేయాలి. సో వీ షుడ్ నాట్ షో ఎనీ డిస్క్రిమినేషన్ బిట్వీన్ ద స్టూడెంట్స్ యాజ్ పర్ సోషల్ ర్యాంకింగ్. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఇన్ అకార్డెన్స్ విత్ అవర్ సోషల్ ర్యాంకింగ్ యాజ్ ఎ న్యూ టీచర్ సా ఇట్. సో కొత్తగా వచ్చిన టీచర్ యాజ్ పర్ సోషల్ ర్యాంకింగ్ అంటే మనం సొసైటీలో ఉన్న డిస్క్రిమినేషన్తో అతను చూసిండనమాట. ఐ వాజ్ ఆస్క్డ్ టు గో అండ్ సిట్ ఆన్ ద బ్యాక్ బెంచ్. సో అప్పుడు ఆ కొత్త టీచర్ ఎవరైతే న్యూ టీచర్ వచ్చిండో అతను అబ్దుల్ కలాం గారిని వెనక బెంచ్లోకి వెళ్ళి కూర్చోమని చెప్పిండట. ఐ ఫెల్ట్ వెరీ సాడ్. సో అప్పుడు కలాం గారు చాలా సాడ్గా ఫీల్ అయినారు. అండ్ సో డిడ్ రామనాథ శాస్త్రి. సో వాళ్ళ ఫ్రెండ్కి రామనాథ శాస్త్రి కూడా చాలా సాడ్గా అనిపించింది. హీ లుక్డ్ అటర్లీ డౌన్ క్యాస్ట్ యాజ్ ఐ షిఫ్టెడ్ టు మై సైట్ ఇన్ ద లాస్ట్ రో. అటర్లీ డౌన్ క్యాస్ట్ అంటే చాలా వింతగా చాలా కోపంగా ఇలా చూసిండనమాట ఎప్పుడైతే అతను లాస్ట్ రోకి షిఫ్ట్ అయింది. ఎవరు? అబ్దుల్ కలాం గారు. ద ఇమేజ్ ఆఫ్ హిమ్ వీపింగ్ వెన్ ఐ షిఫ్టెడ్ టు ద లాస్ట్ రో లెఫ్ట్ అండ్ లాస్టింగ్ ఇంప్రెషన్ ఆన్ మీ. ఎప్పుడైతే అతను లాస్ట్ రోకి షిఫ్ట్ అయ్యి కూర్చున్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్ రామనాథ శాస్త్రి ఎవరైతే ఉన్నారో ఏడ్చుకుంటూ చూసిండనమాట. ఆ ఇంప్రెషన్ అతనికి ఇప్పటికీ ఇంకా గుర్తుండిపోయింది అని. After school, we went home and told our respective parents about the incident. సో స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నార్మల్గా క్యాజువల్గా అందరు ఇంటికి వెళ్ళిపోతారు కదా. సో సేమ్ వీళ్ళు కూడా అప్పుడు ఇంటికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వాళ్ళ పేరెంట్స్కి స్కూల్లో జరిగిన ఇన్సిడెంట్ గురించి అంతా చెప్పిరనమాట. లక్ష్మణ శాస్త్రి summoned the teacher and in our presence told the teacher that he should not spread the poison of social inequality and communal intolerance in the minds of innocent children. See, in the above paragraph, we have learned about Lakshmana Shastri, Pakshi Lakshmana Shastri, who is the father of Ramanatha Shastri. ఓకే, సో ఇదంతా ఇంటికి వెళ్ళి వాళ్ళు చెప్పారు కదా స్కూల్లో ఏం జరిగిందో అదంతా లక్ష్మణ శాస్త్రి ఇదంతా విని స్కూల్లో నా ముందు మాట్లాడాలి అని చెప్పేసి స్కూల్కి వెళ్ళి టోల్డ్ ద టీచర్ దట్ హీ షుడ్ నాట్. సో స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పేరెంట్స్కి స్కూల్లో జరిగిన ఇన్సిడెంట్ చెప్పినప్పుడు లక్ష్మణ శాస్త్రి ఉన్నాడు కదా, రామనాథ శాస్త్రి వాళ్ళ ఫాదర్. సో టీచర్ని పిలిచి వాళ్ళ ముందే అంటే కలాం గారి ముందు అండ్ వాళ్ళ ఫ్రెండ్ రామనాథ శాస్త్రి ముందు టీచర్తో ఏమన్నారంటే టోల్డ్ ద టీచర్ దట్ హీ షుడ్ నాట్ స్ప్రెడ్ ద పాయిజన్ ఆఫ్ సోషల్ ఇన్ఈక్వాలిటీ అండ్ కమ్యూనల్ ఇంటాలరెన్స్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ఇన్నోసెంట్ చిల్డ్రన్. సో టీచర్కి ఏమని వార్నింగ్ చేస్తున్నారు అంటే ఈ చిన్న పిల్లలు అమాయకమైన పిల్లల మైండ్లో మీరు సోషల్ ఇన్ఈక్వాలిటీ చూపించకూడదు అని అంటే డిస్క్రిమినేషన్ బిట్వీన్ ద క్యాస్ట్ అనమాట. సో మీరు క్యాస్ట్ డిఫరెన్సియేషన్ చూపించొద్దు అని సీరియస్గా చెప్తున్నారు. హీ బ్లంట్లీ ఆస్క్డ్ ద టీచర్ టు ఎయిదర్ అపాలజైజ్ ఆర్ క్విట్ ద స్కూల్ అండ్ ద ఐలాండ్. సో ఇలా చెప్పిన తర్వాత బ్లంట్లీ ఆస్క్డ్ అంటే అన్కాంప్రమైజింగ్గా టీచర్ని లక్ష్మణ శాస్త్రి ఏమని అడుగుతున్నాడు అని అంటే అపాలజైజ్ చెప్పండి, లేదంటే స్కూల్ని ఇంకా ఈ ఐలాండ్ని రామేశ్వరంని వదిలి వెళ్ళిపోండి అని చెప్తున్నారు. Not only did the teacher regret his behavior, but the strong sense of conviction Lakshmana Shastri conveyed ultimately reformed this young teacher. సో అతను బాధపడడమే కాకుండా ఇంకా అతను టీచర్ని బాధపడేలాగా అతని బిహేవియర్ ఏంటిదో అతనికి అర్థమయ్యేలాగా చెప్పి అండ్ లక్ష్మణ శాస్త్రి కన్వైడ్ అల్టిమేట్లీ రిఫార్మ్డ్ దిస్ యంగ్ టీచర్ అంటే అతన్ని చేంజ్ అతని లోపల ఒక చేంజ్ తీసుకొచ్చింది అనమాట. ఎవరి లోపల? ఈ బ్రాహ్మణ్ టీచర్ ఎవరైతే ఉన్నారో పిల్లల్ని కలాం గారిని లాస్ట్ బెంచ్కి వెళ్ళి కూర్చోమని చెప్పిన అతనిది. On the whole, the small society of Rameshwaram was very rigid in terms of the segregation of different social groups.
సో అక్కడ ఉన్న స్మాల్ సొసైటీ ఆఫ్ రామేశ్వరం ఏదైతే ఉందో అది వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి వాళ్ళ చాలా స్ట్రిక్ట్ గా ఉండేది అనమాట. అండ్ ఇంకా సోషల్ ఇన్ఈక్వాలిటీస్ చూపించకుండా అందరూ కలిసిమెలిసి అక్కడ ఉండేవాళ్ళ. సెగ్రిగేషన్ అంటే సెపరేషన్ అనమాట. However, my science teacher Siva Subramaniam Iyer, though an orthodox Brahmin with a very conservative wife, was something of a rebel. He did his best to break social barriers so that people from varying backgrounds could mingle easily. He used hours with me and would say, Kalam, I want you to develop so that you are on par with the highly educated people of the big cities. So on the whole, the small society of Rameshwaram was rigid in terms of the segregation of different social groups. సో ఇక్కడ మనకి రామేశ్వరం ఒక సొసైటీ అనమాట, ఒక చిన్న సొసైటీ. అక్కడ ఉన్న జనాలందరూ కూడా చాలా స్ట్రిక్ట్ గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఫాలో అయ్యేవాళ్ళు. బట్ ఇక్కడ సోషల్ ఇన్ఈక్వాలిటీస్ అనేటివి, డిస్క్రిమినేషన్ అనేది చూపించకపోయేవాళ్ళు అనమాట. ఓకే, సపరేషన్ అనేది ఉండకపోయేది. అందరూ ఏ గ్రూప్ అయినా, ఐ మీన్ ఏ క్యాస్ట్ అయినా, హిందూ అయినా, బ్రాహ్మణ్ అయినా, లేదంటే ఇంకా వేరే అదర్ క్యాస్ట్ ఏదైనా సరే వాళ్ళు చాలా యునైటెడ్ గా ఉండేవాళ్ళు. వాళ్ళలో వాళ్ళు ఐ మీన్ డిస్క్రిమినేషన్ చూపించకుండా ఉండేవాళ్ళు. బట్ వాళ్ళ టర్మ్స్ తోని, వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తో మాత్రం వాళ్ళు కంపల్సరీగా స్ట్రిక్ట్ గా ఉండేవాళ్ళు అనమాట. ఓకే, however, my science teacher Siva Subramania Iyer, though an orthodox Brahmin with a conservative wife. సో ఇక్కడ ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ కలాం గారు వాళ్ళ సైన్స్ టీచర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అతని పేరు శివ సుబ్రహ్మణ్య అయ్యర్ అనమాట. ఓకే, ఇంతకు ముందు మనము అరవిందన్, రామనాథ శాస్త్రి అండ్ శివప్రకాశన్ వీళ్ళ ముగ్గురు కలాం వాళ్ళ ఫ్రెండ్స్ కదా, వాళ్ళు ఆర్థోడాక్స్ బ్రాహ్మిన్సే అనమాట. అండ్ ఇతను కూడా వీళ్ళ సైన్స్ టీచర్ ఎవరైతే ఉన్నారో శివ సుబ్రహ్మణ్య అయ్యర్, అతను కూడా బ్రాహ్మిన్ ఫ్యామిలీకి బిలాంగ్ చేస్తాడు అనమాట. ఎవరైతే ట్రెడిషన్స్ ని, కల్చర్స్ ని చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అయ్యే వాళ్ళు అనమాట. ఓకే, విత్ ఏ కన్జర్వేటివ్ వైఫ్. కన్జర్వేటివ్ అంటే ఏంటిది అంటే సోషల్ చేంజ్ ని తొందరగా యాక్సెప్ట్ చేయలేని వాళ్ళు అనమాట. అంటే అందరితో ఈక్వల్ గా మింగిల్ అయిపోదామని అనుకోరు అనమాట. వాళ్ళు కంపల్సరీగా వీళ్ళే, మేమే అన్నట్టు, అంటే వాళ్ళ క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది అనమాట. వాళ్ళు ముస్లిమ్స్, మనం వాళ్ళతో కలవకూడదు అన్నట్టు, వాళ్ళని కన్జర్వేటివ్ అంటారు. బట్ సంథింగ్ ఆఫ్ ఎ రెబల్. సో ఇలాంటి ఒక పర్సన్ కి అంత కన్జర్వేటివ్ వైఫ్ ఉంటుండే. అండ్ హీ వాజ్ ఆల్సో ఎ వెరీ బ్రాడ్ మైండెడ్ పర్సన్ అనమాట. ఎవరు? శివ సుబ్రహ్మణ్య అయ్యర్. హీ డిడ్ హిస్ బెస్ట్ to break social barriers so that people from varying backgrounds could mingle easily. So, being an Orthodox Brahmin, he broke all the social barriers anamata. Aithe ina Brahmin family nunchi belong chesina sare సోషల్ ఇన్ఈక్వాలిటీస్ అన్ని బ్రేక్ చేస్తుండే. ఇంకా అండ్ అందరితో చాలా ఈజీగా కలిసిపోతుండే, ఈజీగా మింగిల్ అయిపోతుండే అనమాట. ఈయన బ్రాహ్మణ్ అయినా సరే నేను బ్రాహ్మణ్తోనే ఉండాలి, బ్రాహ్మణ్తోనే మాట్లాడాలి అనకుండా ముస్లిమ్స్తో అయినా, వేరే అదర్ క్యాస్ట్ అయినా సరే అతను చాలా ఈజీగా కలిసిపోయేవాడు అనమాట. హీ యూజ్డ్ అస్ విత్ మీ అండ్ వుడ్ సే, Kalam, I want you to develop so that you are on par with the highly educated people of the big cities. So here he used hours with me and would say, Kalam, I want you to develop so that you are on par with the highly educated people of the big cities. సో ఇంకా వాళ్ళ సైన్స్ టీచర్ ఎవరైతే ఉన్నారో అతను కలాంతో చాలా టైం స్పెండ్ చేసేవాళ్ళు. ఇంకా ఏమనేవాళ్ళు అంటే, కలాం, ఐ వాంట్ యూ టు డెవలప్, నువ్వు చాలా డెవలప్ అవ్వాలి. ఎంత డెవలప్ అవ్వాలి అని అంటే, పెద్ద పెద్ద సిటీస్లో చాలా చదువుకున్న వాళ్ళు ఏ పొజిషన్లో ఉంటారో నువ్వు కూడా అదే పొజిషన్లో ఉండాలి, అంతే డెవలప్ అవ్వాలి, వాళ్ళతో నువ్వు ఈక్వల్గా ఉండాలి అని చెప్పి చాలా మోటివేట్ చేసేవాళ్ళు. చాలా ఇన్స్పైరింగ్ స్టోరీస్ కూడా అతనికి వాళ్ళ సార్ చెప్పేవాడు అనమాట. సో అతని ఈ బ్లెస్సింగ్స్ మేబీ సార్ అబ్దుల్ కలాం గారు ఇప్పుడున్న, ఐ మీన్ ఇప్పుడు అంత సైంటిస్ట్గా ఎదిగినారేమో. సో ఇక్కడ చూడండి ఈ పిక్చర్లో ఈయన శివ సుబ్రహ్మణ్య అయ్యర్ వాళ్ళ వైఫ్ అబ్దుల్ కలాంని ఇక్కడ ఇన్వైట్ చేసిరు వాళ్ళ ఇంట్లో డిన్నర్కి. ఓకే, వన్ డే హీ ఇన్వైటెడ్ మీ టు హిస్ హోమ్ ఫర్ ఎ మీల్. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఒక రోజు శివ సుబ్రహ్మణ్య అయ్యర్ సైన్స్ టీచర్ వాళ్ళ ఇంటికి కలాంని ఇన్వైట్ చేసిండనమాట లంచ్ ఆర్ డిన్నర్కి. His wife was horrified at the idea of a Muslim boy being invited to dine in her ritually pure kitchen. సో ఇక్కడ వాళ్ళ వైఫ్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, షీ ఈజ్ అ వెరీ కన్జర్వేటివ్ పర్సన్.
ఓకే, కన్జర్వేటివ్ అంటే సోషల్ చేంజెస్ని అంత ఈజీగా యాక్సెప్ట్ చేయలేదన్నమాట. సో ఆమె బ్రాహ్మిన్ అయ్యి ఉండి, సో ఒక ముస్లిం అబ్బాయి వాళ్ళ ఇంటికి వస్తున్నాడు తినడానికి అని చెప్పేసి అది విన్నప్పుడే ఆమెకి చాలా భయం వేస్తుంది అనమాట. ఎందుకు భయం వేస్తుంది అంటే, నేను చాలా ట్రెడిషనల్గా ఉన్నా నా కిచెన్లోకి అతను ఎవరు ముస్లిం బాయ్ వచ్చి తింటాడా అన్న విధంగా ఆమె ఆలోచిస్తుంది అనమాట. షీ రెఫ్యూజ్డ్ టు సర్వ్ మీ ఇన్ హర్ కిచెన్. సో ఆమె ఆల్రెడీ కన్జర్వేటివ్ అని మనకి తెలుసు. అతను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె అతనికి అన్నం వడ్డించడానికి ఒప్పుకోదనమాట. ఓకే, శివసుబ్రహ్మణ్య అయ్యర్ వాజ్ నాట్ పెటర్బ్డ్ nor did he get angry with his wife, but instead served me with his own hands and sat down beside me to eat his meal. సో ఆమె రెఫ్యూజ్ చేసింది కదా అని చెప్పేసి శివసుబ్రహ్మణ్య అయ్యర్కి అస్సలు బాధ అనిపించలేదంట, ఇంకా అండ్ ఆమె మీద అతనికి కోపం కూడా రాలేదంట. బట్ ఇన్స్టెడ్ దానికి బదులు హీ సర్వ్డ్ మీ విత్ హిస్ ఓన్ హ్యాండ్స్. ఆమె పెట్టకపోయినా అతనికి ఏం బాధ అనిపించలేదు అండ్ ఇంకా ఆమె మీద ఏం కోపం రాలేదు. దానికి బదులు అతన్ని అతని చేతులతో నాకు వడ్డించిండు, ఇంకా నా పక్కన కూర్చొని అతను కూడా భోజనం చేసిండు అని చెప్తుండే ఇక్కడ. హిస్ వైఫ్ వాచ్డ్ us ఫ్రమ్ బిహైండ్ ది కిచెన్ డోర్. సో ఇదంతా జరిగేటప్పుడు వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో శివసుబ్రహ్మణ్య అయ్యర్ వాళ్ళ వైఫ్, ఆమె డోర్ వెనకాల నిల్చొని ఇలా తొంగి చూస్తుందంట. I wondered whether she had observed any difference in the way I ate rice, drank water or cleaned the floor after the meal. సో ఆమె అలా చూస్తుంది కదా, డోర్ వెనకాల ఇలా నిల్చొని చూస్తున్నప్పుడు ఇట్లా మన కలాంకి ఏమనిపించింది అంటే, ఆమెకి ఏదైనా నా బిహేవియర్లో డిఫరెన్స్ అనిపించిందా, ఆమె ఎందుకంత అబ్జర్వ్ చేస్తుంది, నేను తినే రైస్లో ఏదైనా డిఫరెన్స్ ఉందా, తాగే వాటర్లో ఏదైనా డిఫరెన్స్ ఉందా, లేకపోతే తిన్న తర్వాత నేను ఫ్లోర్ క్లీన్ చేస్తా కదా దాంట్లో ఏదైనా డిఫరెన్స్ ఉందా అనుకుంటుండు. When I was leaving his house, Sivasubramanya Iyer invited me to join him for dinner again the next weekend. సో ఇదంతా మీల్ అయిపోయిన తర్వాత అతని ఇంటికి వెళ్ళేటప్పుడు, వాళ్ళ ఇంటిని వదిలేసి వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ శివసుబ్రహ్మణ్య అయ్యర్ అతన్ని నెక్స్ట్ వీకెండ్లో డిన్నర్కి మళ్ళీ ఇన్వైట్ చేస్తాడంట. ఓకే, అబ్జర్వింగ్ మై హెసిటేషన్ హీ టోల్డ్ నాట్ టు గెట్ అప్సెట్, saying once you decide to change the system, such problems have to be confronted. When I visited his house the next week, Sivasubramanya Iyer's wife took me inside her kitchen and served me food with her own hands. సో నెక్స్ట్ వీకెండ్కి అతన్ని డిన్నర్కి ఇన్వైట్ చేస్తాడు కదా. సో డిన్నర్కి ఇన్వైట్ చేసినప్పుడు అతని మొహంలో హెసిటేషన్ అంటే ఇట్లా రావాలా వద్దా అనే ఫీలింగ్తో ఉండడం అతను అబ్జర్వ్ చేస్తాడు. సో ఇంకేం చెప్తాడు అంటే, ఊరికే ఫీల్ అవ్వకు, డోంట్ గెట్ అప్సెట్ అని చెప్తాడు. సో అలా చెప్పిన తర్వాత ఇంకేమంటాడు అంటే, వన్స్ యూ డిసైడ్ టు చేంజ్ ద సిస్టమ్, సచ్ ప్రాబ్లమ్స్ హ్యావ్ టు బీ కన్ఫ్రంటెడ్. ఒక్కసారి మనము ఏదైనా సిస్టమ్ని చేంజ్ చేయాలి అనుకున్నాం అనుకో, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం దాన్ని ఫేస్ చేయాలి అని చెప్తాడు. ఓకే, వెన్ ఐ విజిటెడ్ హిస్ హౌస్ ద నెక్స్ట్ వీక్, Sivasubramanya Iyer's wife took me inside her kitchen and served me food with her own hands. సో ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు షీ రెఫ్యూజ్డ్ టు సర్వ్ ద ఫుడ్, బట్ నెక్స్ట్ వీకెండ్ అతను డిన్నర్కి వెళ్ళినప్పుడు ఆమెనే కలాంని ఇంట్లోకి తీసుకెళ్ళి ఆమె చేతులతో అతనికి భోజనం వడ్డిస్తుంది. So when I visited his house the next week, Sivasubramanya Iyer's wife took me inside her kitchen and served food with her own hands. So next weekend వెళ్ళినప్పుడు అతను ఆమె శివసుబ్రహ్మణ్యం అయ్యర్ వాళ్ళ వైఫ్ అతన్ని లోపలికి తీసుకెళ్ళి ఆమె సొంత చేతులతో అతనికి భోజనం వడ్డిస్తుంది. ఇదంతా అయిపోయిన తర్వాత సెకండ్ వరల్డ్ వార్ కూడా అయిపోతుంది, ఇంకా ఇండియాస్ ఫ్రీడమ్. దెన్ ద సెకండ్ వరల్డ్ వార్ వాజ్ ఓవర్ అండ్ ఇండియాస్ ఫ్రీడమ్ వాజ్ ఇమ్మినెంట్. సో అప్పుడు సెకండ్ వరల్డ్ వార్ కూడా అయిపోతుంది అండ్ ఇండియాస్ ఫ్రీడమ్ వాజ్ ఆల్మోస్ట్ డిక్లేర్డ్ అనమాట. ఇది ఇమ్మినెంట్ అంటే అబౌట్ టు హ్యాపెన్ నియర్లీ. ఓకే, ఇండియన్స్ విల్ బిల్డ్ దేర్ ఓన్ ఇండియా డిక్లేర్డ్ గాంధీజీ. సో గాంధీజీ అప్పుడు ఏం డిక్లేర్ చేసిరు అంటే, ఇండియన్స్ ఇంకా వాళ్ళ ఇండియాని బిల్డ్ చేసుకోవచ్చు, వాళ్ళు ఇంకా ఎవరి కింద బ్రతికే అవసరం లేదు, వాళ్ళు ఇంకా ఎవరికి బానిసలు గారు, వాళ్ళ దేశంలో వాళ్ళు చాలా ఫ్రీగా ఉండొచ్చు అని చెప్పి. ద హోల్ కంట్రీ వాజ్ ఫిల్డ్ విత్ అన్ అన్ప్రెసిడెంటెడ్ ఆప్టిమిజం. సో ఇంకా కంట్రీ మొత్తం చాలా హ్యాపీగా ఉన్నారు అండ్ ఇంకా అన్ప్రెసిడెంటెడ్ అంటే ఇంతకుముందు ఎప్పుడు జరగని ఒక సర్ప్రైజ్ షాకింగ్ ఇంకా ఫీలింగ్ హ్యాపీనెస్ అనమాట. ఓకే, ఐ ఆస్క్డ్ మై ఫాదర్ ఫర్ పర్మిషన్ టు లీవ్ రామేశ్వరం అండ్ స్టడీ ఎట్ ద డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఇన్ రామనాథపురం. సో ఇదంతా అయిపోయిన తర్వాత
అబ్దుల్ కలాం వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అడుగుతాడంట. దేనికోసము అని అంటే ఇంకా హయ్యర్ స్టడీస్ కోసము నేను డిస్ట్రిక్ట్ క్వార్టర్స్కి వెళ్తా, అది రామనాథపురంలో ఉంది అని చెప్పి పర్మిషన్ అడుగుతాడు. ఓకే, so he told me as if thinking aloud, Abul, I know you have to go away to grow. Does the seagull not fly across the sun alone and without a nest? He quoted Khalil Gibran to my hesitant mother. Your children are not your children. They are the sons and daughters of life's longing for itself. They come through you but not from you. You may give them your love but not your thoughts, for they have their own thoughts. సో పర్మిషన్ అడిగితే వాళ్ళ ఫాదర్ ఏమంటారు అంటే ఓకే, హీ టోల్డ్ మీ యాజ్ ఇఫ్ థింకింగ్ అలౌడ్, చాలా బాగా ఎక్కువ ఆలోచించిన తర్వాత చాలా గట్టిగా ఏమని చెప్పారు అంటే, అబుల్ ఐ నో యూ హ్యావ్ టు గో అవే టు గ్రో. సో ఏమని చెప్తారు అంటే, అబుల్ నాకు తెలుసు నువ్వు ఎదగాలంటే కంపల్సరీ నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళాలి అని. డస్ ద సీగల్ నాట్ ఫ్లై అక్రాస్ ద సన్ అలోన్ అండ్ వితౌట్ ఎ నెస్ట్. ఒక సీగల్ అనేది ఒక బర్డ్ అనమాట. ఆ బర్డ్ ఎప్పుడు ఇంటిని వదిలి సన్ని దాటి వెళ్తే అది బర్డ్, సీగల్ బర్డ్ అని. కానీ అది వెళ్ళకుండా ఉంటుందా? ఒక బర్డ్ అనేది అలా వెళ్ళకుండా ఉంటుందా? అక్కడే నిల్చొని కూర్చొని ఉంటుందా? అది ఉండదు. సో అలా అది ఉంటే అది బర్డే కాదు. సో అది దాటి వెళ్తుంది, దాన్ని గమ్యం అయింది, దాని డెస్టినేషన్, దాని గోల్ని రీచ్ అవ్వాలి అంటే అది కంపల్సరీ వెళ్ళాలి అనమాట. హీ కోటెడ్ ఖలీల్ గిబ్రాన్ టు మై హెసిటెంట్ మదర్. సో ఫాదర్స్ అందరూ చాలా బ్రాడ్ మైండెడ్, అంటే ఇప్పుడు పిల్లలు ఎదగాలి అనే ఆలోచనతోనే ఉంటారు. కానీ మదర్స్కి ఒక లవ్, ఎఫెక్షన్ టువర్డ్స్ ద చిల్డ్రన్ ఉంటుంది. సో వాళ్ళు ఎవ్వరికి కూడా పిల్లల్ని దూరం పంపించడం ఇష్టం ఉండదు. సో ఇక్కడ కూడా ఒక అబ్దుల్ కలాం వాళ్ళ మదర్కి ఇష్టం ఉండదు అనమాట. సో అప్పుడు వాళ్ళ ఫాదర్ ఖలీల్ గిబ్రాన్ కోట్స్ ఉంటాయి, చాలా గ్రేట్ కోట్స్ అనమాట, చాలా బాగుంటాయి. సో అలాంటి ఒక కోట్ ఇప్పుడు ఇక్కడ చెప్తున్నారు అనమాట. యువర్ చిల్డ్రన్ ఆర్ నాట్ యువర్ చిల్డ్రన్. మీ పిల్లలు కాదు. దే ఆర్ ద సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ లైఫ్స్ లాంగింగ్ ఫర్ ఇట్ సెల్ఫ్. వాళ్ళు కొడుకులు కూతుర్లు దేనికోసం అంటే ఒక ఆశ కోసం, ఒక గోల్ కోసం, ఒక అంబిషన్ కోసం పుట్టిన వాళ్ళు మాత్రమే. మన పిల్లలే కానీ మన పిల్లలు కాదు. దే కమ్ త్రూ యూ బట్ నాట్ ఫ్రమ్ యూ. వాళ్ళు నీ నుంచి వచ్చిన వాళ్ళే కానీ నీ గురించి వచ్చిన వాళ్ళు కాదు. యూ మే గివ్ దెమ్ యువర్ లవ్ బట్ నాట్ యువర్ థాట్స్. వాళ్ళకి మనము లవ్ ఎఫెక్షన్ మాత్రమే ఇవ్వాలి, మన థాట్స్ అన్ని వాళ్ళ పైన రుద్దొద్దు, వాళ్ళని మనం ఫోర్స్ చేయొద్దు. ఫర్ దే హ్యావ్ దేర్ ఓన్ థాట్స్. వాళ్ళకి వాళ్ళ ఓన్ థాట్స్ ఉంటాయి. అప్పుడు మనం వాళ్ళని ఫ్రీడమ్గా వదిలేస్తే ఒక మంచి గోల్ ఉన్న వాళ్ళు ఆ గోల్ని రీచ్ అవుతారు. సో అలా ఇన్స్పైర్ చేసిన పేరెంట్స్ వల్లనే ఈరోజు మనకి అబ్దుల్ కలాం గారు ఒక గ్రేట్ సైంటిస్ట్గా, మనం గ్రేట్ ప్రెసిడెంట్గా మనము అతని సర్వీస్ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. Okay, this is the story about APJ Abdul Kalam Garu in 10th class English lesson by my childhood. Now we will see the introduction of APJ Abdul Kalam. Dr. Abul Pakir Jainulabdin Abdul Kalam. So ఇక్కడ మనకి APJ అంటే full form ఇచ్చిరు. Abul Pakir Jainulabdin Abdul Kalam was born on 15th October 1931 at Rameshwaram in Tamil Nadu. సో ఆయన 1931 15th అక్టోబర్లో తమిళనాడులో, రామేశ్వరం తమిళనాడులో పుట్టిండు. He was responsible for the evolution of ISRO's launch vehicle program, particularly the PSLV configuration, and for the development and operationalization of Agni and Prithvi missiles, and for building the indigenous capability in critical technologies through networking of multiple institutions. So ఇప్పుడు మనకి ఒక మిసైల్ మ్యాన్, and we have a award for APJ Abdul Kalam, that is Missile Man of India. ఓకే, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనే అవార్డు మన ఏపీజే అబ్దుల్ కలాం గారికి ఉంది. సో ఆయన ఏంది అంటే ఈ ఇస్రో లాంచ్ అవ్వడానికి పిఎస్ఎల్వి, అగ్ని, పృథ్వీ ఇవన్నీ మిసైల్స్ మన సైంటిస్ట్ అబ్దుల్ కలాం గారే ఇవన్నీ రెడీ చేసి దీన్ని త్రూ నెట్వర్కింగ్ మల్టిపుల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి వాళ్ళు లాంచ్ చేసిరు అనమాట. ఇన్ హీస్ literary pursuit, 4 of Dr. Kalam's books, Wings of Fire, India 2020, A Vision of the New Millennium, My Journey, and Ignited Minds, Unleashing the Power of Within India, have become household names in India and among the Indian nationals abroad. సో ఇక్కడ ఇవన్నీ
కలాం గారు రాసిన బుక్స్ అన్నమాట. వింగ్స్ ఆఫ్ ఫైర్. ఇప్పుడు మనం ఏదైతే లెసన్ విన్నామో, ఇందాక మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామో మై చైల్డ్హుడ్, ఇది ఈ బుక్ లోంచే తీసుకోబడ్డ ఒక చిన్న పార్ట్ అన్నమాట, వింగ్స్ ఆఫ్ ఫైర్. అలానే ఇండియా 2020, విజన్ ఫర్ ద న్యూ మిలేనియం, మై జర్నీ, ఇగ్నైటెడ్ మైండ్స్, ఇవన్నీ మన అబ్దుల్ కలాం గారు రాసిన బుక్స్ అన్నమాట. డాక్టర్ కలాం రిసీవ్డ్ హానరరీ డాక్టరేట్స్ ఫ్రమ్ 30 యూనివర్సిటీస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్. సో మన కలాం గారికి చాలా గొప్ప అవార్డ్స్ వచ్చినాయి అనమాట. ఎక్కడి నుంచి అంటే 30 యూనివర్సిటీస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి. హీ వాజ్ అవార్డెడ్ ద coveted civilian awards Padma Bhushan in the year 1981 and Padma Vibhushan in 1990, and the highest civilian award Bharat Ratna in 1997. Dr. Kalam became the 11th President of India on 25th July 2022. This was about the Dr. APJ Abdul Kalam. I hope you understand the lesson. For more videos, for more lessons, please like, share and subscribe my channel.